ఫస్ట్ టైం క్యాష్ క్యారీ చేయకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేసామంటే అసలు మామూలుగా కాదు. వాళ్ళ యూపీఐ యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. ఎంతమందిని అడుక్కున్నామంటే ఒకళ్ళైనా యూపీఐ తీసుకొని క్యాష్ ఇవ్వంటారంటే ఒకళ్ళు కూడా ఇవ్వలేదు. హాయ్ హలో అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు డే 21 బ్లాగ్. ఇవాళ అయితే డే 3 ఆఫ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇవాళ ఒక రోజు కంప్లీట్ చేసేసుకుంటే మిగతా 2 రోజులు ఇంట్లో నుంచి ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏ మూల ఎక్కడ ఏం జరిగినా కానీ మేము మాత్రం ఆఫీస్కి వెళ్ళాల్సిందే, మ్యాండేటరీ 3 days కంప్లీట్ చేయాల్సిందే. ఇంకా అలా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసి ఇఫ్తార్ కంప్లీట్ అయిన తర్వాత మదిపట్నంలోని హోటల్ సిటీ డైమండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే హలీం చాలా ఫేమస్, మస్తు ఉండిద్ది. చూస్తున్నారుగా ఈ రష్ హలీం కోసం ఎలా కొట్టుకుంటున్నారో. ఇక్కడైతే ఈ బీఫ్ హలీం దొరికింది. బీఫ్ హలీం చాలా ఫేమస్, ఓల్ హైదరాబాద్లోనే బెస్ట్ ప్లేస్ ఫర్ హలీం. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకు వచ్చిన షాక్ ఏంటంటే వీళ్ళు యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్. ఇంకా క్యాష్ కోసం మేము పడిన తిప్పులు అయితే మామూలు కాదు. ఎంతమంది అడిగినా ఎవరు హెల్ప్ చేయలేదు. సర్లే వెళ్ళిపోదామంటే హలీం మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. అంత దూరం ట్రావెల్ చేసి హలీం తినకపోతే బాగోదు కదా, అందుకని దగ్గరలో ఉన్న ఏటీఎంని అయితే వెతికాము. ఏటీఎంలో నుంచి మనం యూపీఐ స్కాన్ చేసి డబ్బులు విత్డ్రా చేయొచ్చు అనేది నాకు నిన్ననే తెలిసింది. హలీం కోసం వచ్చి వాళ్ళ ఒక కొత్త విషయం అయితే నేర్చుకున్నాను. ఇంకా వెంటనే మనీ అయితే విత్డ్రా చేసేసి తొందరగా వచ్చేసాము. ఎందుకంటే ఆల్రెడీ చాలాసేపటి నుంచి హలీం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయడం మా వల్ల కాలేదు. ఇంకా అలా హోటల్ లోపలికి ఎంటర్ అయ్యి కూర్చుందామంటే అసలు రష్ మామూలుగా లేదు. ప్లేస్ దొరకాలంటే అదో పెద్ద టాస్క్. సరే లక్కీగా తొందరగా అయితే ప్లేస్ ఒకటి దొరికింది. అక్కడ కూర్చొని హలీం అయితే ఆర్డర్ చేసాము. ఇంకా హలీం టేస్ట్ చేస్తే హలీం మాత్రం అసలు ఎక్సలెంట్, మామూలుగా లేదు. సో ఇన్ని రోజులు సిటీ డైమండ్ హలీం చాలా బాగుండిద్దని ఎంతమంది చెప్పినా కానీ ఫస్ట్ టైం టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఎందుకంటున్నారో. ఇంకా మేము పడిన కష్టానికి చేసిన వెయిటింగ్కి హలీం టేస్ట్ అయితే వర్త్ అనిపించింది.